హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. ఇవాళ డే 60 క్లాస్ వచ్చేసి నార్మలేనండి. 59 క్లాసెస్ అన్నీ బాగా సక్సెస్‌గా కంప్లీట్ అయిపోయాయి. సో, ఇది మీకు అనవసరం అనిపిస్తే స్కిప్ చేసేయొచ్చు. ఇదైతే కామన్ క్లాసే. మీకంత నెసెసరీ ఏం అవసరం లేదు. జస్ట్ నా ఒపీనియన్ మీకు షేర్ అవ్వాలన్న ఉద్దేశంతో, సబ్స్క్రైబర్స్ అన్నా కొంచెం హ్యాపీ అవుతారన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో ఎవ్వరు ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే ఎవ్వరు చెప్పలేదు. ఎండింగ్ అంటే మొత్తం ఇదే అనుకోవద్దు. నేర్చుకోవాలే కానీ ఈ ప్రపంచంలో ఏది చాలదు. నేర్చుకుంటూనే ఉండొచ్చు. సో, బేసిక్ నాలెడ్జ్ అయితే చాలు. నేను అంతవరకు అయితే చెప్పగలిగానని నేను అనుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి టేప్ కొలతలు, స్టిచ్చింగ్‌లో పార్ట్స్ నేమ్స్, అలాగే చేతి పని కుట్టడం, అలాగే కాజాలు కుట్టడం, జాకెట్‌లకు గానీ, మామూలు బ్లౌజెస్‌కి కానీ ఉక్సులు కుట్టడం, ఇవన్నీ డే 1 నుంచి స్ట్రెయిట్ లైన్స్, పలక మెడ, పేపర్ కటింగ్, క్లాత్ కటింగ్, స్టిచ్చింగ్, రౌండ్ నెక్ స్టిచ్చింగ్, కటింగ్, నాడా కుట్టడం, అలాగే స్ట్రెయిట్ పీస్ కుట్టడం, నెక్స్ట్ క్రాస్ పీస్ కుట్టడం, అన్నీ కటింగ్, పేపర్ కటింగ్, క్లాత్ కటింగ్‌తో సహా చూపించాను. పలక మెడకు మెడ పట్టి వేసి కుట్టడము, అలాగే రౌండ్ నెక్ పట్టి కుట్టడము. ఈ నెక్స్‌లో కూడా 3 మోడల్స్ ఉన్నాయి. స్క్వేర్ నెక్‌కి లైనింగ్ వేసి తిప్పడం, రౌండ్ నెక్‌కి లైనింగ్‌తో కుట్టడం, అలాగే రౌండ్ నెక్ పైపింగ్, స్క్వేర్ నెక్ పైపింగ్. ఈ 2 నెక్స్‌తో పాటు స్టార్ నెక్స్ కూడా. స్టార్ నెక్ కుట్టడము, లైనింగ్ కుట్టడము, మెడపట్టి కుట్టడము, అలాగే పైపింగ్. ఈ 3 కూడా చూపించాను. నెక్స్ట్ ఫ్రిల్స్, కుచ్చుళ్ళు అంటారు కదా! అవి ఎలా పెట్టాలో, డ్రెసెస్‌కి సైడ్స్ కుట్టడం, మిడ్డీ, నెక్స్ట్ గౌను, చిన్న పిల్లలకి గానివ్వండి, పెద్ద పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అయినా ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ కుట్టడము, కటింగ్ 2 వీడియోస్. జాకెట్ కుట్టడం, కటింగ్, లంగా జాకెట్ మీదది. నెక్స్ట్ పట్టు లంగా క్లాత్ కటింగ్, పట్టు లంగా స్టిచ్చింగ్. నేనైతే చిన్న చిన్నవే చేసి చూపించాను. ప్యాంట్ క్లాత్ కటింగ్, ప్యాంట్ క్లాత్ స్టిచ్చింగ్, అలాగే నెక్స్ట్ డ్రెస్ కటింగ్, డ్రెస్ స్టిచ్చింగ్. చిన్నవి ఇవి కూడా. నెక్స్ట్ అంబ్రిల్లా ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ అంటారు కదా! అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇంకో వీడియో. ఇది లోపల లంగా పెట్టికోట్ అంటారు కదా! అదొక వీడియో కటింగ్. నెక్స్ట్ ఇంకో వీడియో స్టిచ్చింగ్. శారీకి ఫాల్ వేయడం, ప్లెయిన్ బ్లౌజ్‌ని కటింగ్ చేయడము. ఈ కటింగ్ వీడియోస్ వచ్చేసి నేను కొంచెం లెంతీగానే పోస్ట్ చేశాను. 3 వీడియోస్ దాకా అనమాట. 3, 4 వీడియోస్ ఉంటాయి మొత్తం కలిపి. సో, అర్థమవ్వాలి కదా బిగినర్స్‌కి ఎస్పెషల్‌గా ఇది. నెక్స్ట్ ఈ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్‌ని కూడా నేను ఎక్కువ పార్ట్స్‌గానే డివైడ్ చేశాను. ఎందుకంటే నా మెయిన్ అటెన్షన్ అంతా బిగినర్స్ మీదే ఈ క్లాసెస్‌కి. సో, చూస్తున్నారు కదా! ఇవన్నీ. నెక్స్ట్ లైనింగ్ బ్లౌజెస్ కటింగ్, లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్, ఈ స్టిచ్చింగ్స్ అన్నీ కూడా చూపించాను. నెక్స్ట్ ఈ 2 బ్లౌజులు నేర్చుకుంటే చాలా, ఇంకో 2 బ్లౌజులు కూడా. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్. నెక్స్ట్ అలాగే ఈ మూడిటితో పాటు ఇంకో 2 ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్, నెక్స్ట్ స్టిచ్చింగ్. ఇదైతే నేను లెంత్ చేయలేదు. ఆల్రెడీ మీరు 3 నేర్చేసుకున్నారు కదా! సో, అందుకని. కటోరీ బ్లౌజ్ కూడా కటింగ్, స్టిచ్చింగ్ కూడా చూపించాను. ఇంకా ఇవన్నీ చాలా మోడల్స్ ఉంటాయి. మీరు అనుకోవచ్చు ఇదేనా అని. ఇంకా చాలా చాలా ఉన్నాయి. నేర్చుకోవాలే కానీ మన జీవితాంతం కష్టపడినా ఈ ప్రపంచంలో ఉన్నవి నేర్పించుకోవడానికి ఈ జీవితం సరిపోదు. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే బేసిక్‌గా మన మన వరకు మనం కుట్టుకోగలిగితే, ఒక వృత్తన్నది మన చేతిలో ఉంటే అది ఎప్పటికైనా మనకు హెల్పే అవుతుంది. మనం కుట్టుకోవడానికైనా, మన పిల్లలకి మనం రెడీ చేసి ఒక డ్రెస్ స్టిచ్ చేయడానికైనా, అలాగే మనకి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడైనా ఖచ్చితంగా నేర్చుకున్నది ఎప్పటికైనా మనకి తోడుగానే ఉంటుందన్నది నా ఉద్దేశ్యం. ఈ వీడియో బయట వెళ్లి నేర్చుకోవాలంటే పిల్లలతోనో, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో, అలాగే దగ్గర లేకపోవడం వల్లనో, లేకపోతే కుదరదు చాలా వరకు. సో, సిట్యుయేషన్స్ అందరికి సింక్ కావు కదా! అందుకనే నేను 60 డేస్ క్లాస్ అనేసి పెట్టాను. నేను నా హోప్‌ఫుల్‌గా చెప్పడానికే ట్రై చేశానండి మనస్ఫూర్తిగా. మీరు నేర్చుకున్నారు ఎంతో అంత అని నేను అనుకుంటున్నాను.
సో, నా సబ్‌స్క్రైబర్స్ కూడా నేను చూపిస్తాను. ఈ క్లాసెస్ మొత్తం అయిపోయేదాకా. నేను స్టార్టింగ్ చేసిందే ఈ క్లాసెస్‌తో. కానీ ఎండింగ్ వరకు ఇదే రిపీట్ చేస్తానని కూడా కాదు నా ఉద్దేశ్యం. నా ఉద్దేశ్యం ఎలాగో ఒకలా మనిషి ఎదగాలన్నదే నా ఉద్దేశ్యం. సో, నేను దీంతో స్టార్ట్ చేసి నేను నా మినీ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, నా రొటీన్స్ కూడా కొన్ని కొన్ని షేర్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ వ్లాగ్స్‌లో కూడా చూడండి. అలా అని లాంగ్ వీడియోస్ స్టిచ్చింగ్ కోసమే కాదు. నా ఇంట్రెస్ట్‌ని బట్టి మీతో నేను చెప్పుకోవాలనుకున్నవి కూడా నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు మీకు స్టిచ్చింగ్ వీడియోస్ ఇంతటితో మాత్రం ఆగవు. నేను ఇవన్నీ జస్ట్ శాంపుల్‌కి చిన్న చిన్నవే చేసి చూపించాను. సో, నేను మామూలు నార్మల్ డ్రెసెస్ అన్నీ చేసి చూపిస్తాను. పట్లంగా కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, గౌన్‌లు కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, నేను లాంగ్ వీడియోస్ మన పెద్దవాళ్ళ వరకు కుట్టుకునేలా చేసి చూపిస్తాను. సో, అంతవరకు మీ అలాగే సపోర్ట్‌ని నాకు అందజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికైనా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్ అందరికీ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే, లైక్ చేస్తే మటుకు ఈ వీడియోస్ ఇంకొంతమందికి చేరే అవకాశం అయితే ఎక్కువుంటుంది. సో, కామెంట్ చేయండి. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అలాగే నేను ఈ వీడియో ఎండింగ్‌లో నా సబ్స్క్రైబర్స్ లిస్ట్ అన్నది పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎంతున్నారన్నది ప్రెజెంట్. సో, తర్వాత అయినా మనకి గుర్తుగా ఉంటుంది గదా! థాంక్ యూ. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నాకైతే వీడియోస్‌తో సమానంగానే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. నేను 82 వీడియోస్ పెడితే 84 సబ్స్క్రైబర్స్. ఒక 2, 3 ఎక్కువ ఉంటున్నాయి. అంతే ఇప్పటిదాకా. సో, ఇప్పటి నుంచైనా చూద్దాము. గుడ్ లక్ ఫర్ మీ. అండ్ మీకు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్